హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారా? గోదావరి వస్తుందంటే వెంటనే మనకు దొరికేదేంటి? సేర్మేను. అంటే దీన్ని చిన్ని చిన్ని చేపలు కూడా అని అంటారు. బాగా స్మాల్, అదే సేర్మేను. ఇది ఇప్పుడు దొరుకుతుంది కదా, దీన్ని మామిడికాయ వేసి ఎలా వండుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ఇలా ఆనియన్స్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఒక 5, మామిడికాయ తురుముకుని పెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఈ పచ్చిమిర్చిని వేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసేసి వాటిని వేయించేలోపు మనం ఇంతలో ఆనియన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఆనియన్ని అందులో 4 వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టేసుకుని ఈ కళాయిలో వేసేసుకోవాలి. దాన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా త్వరగా మగ్గాలంటే వెంటనే మనం అందులో వేసేస్తాం కదా, ఏంటదేంటి సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. అది వేసుకున్న 2 మినిట్స్కే మగ్గిపోతుంది. సో మగ్గిపోయిన వెంటనే మనం పక్కనే తురుము పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ తురుమును కూడా అందులో వేసేయాలి. సో ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ మామిడికాయ తురుమును కూడా అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అది 2 మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మనకి మనకి ఎంత కారం అయితే తింటామో అంత కారానికి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి అటు అలా ఇలా తిప్పేసుకొని అయ్యేనండి చిన్ని చిన్ని చేపలు, అదే సేర్మేను. దీన్ని మా ఊర్లో అయితే సేర్మేను అంటారు. మరి మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. సో అవి అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని, చూసారా ఎలా ఉన్నాయో? చాలా స్మాల్ అంటే స్మాల్ ఫిషెస్ అండి ఇవి. సో ఇవి చాలా మంచిది తినడం వల్ల, పిల్లలకు కూడా చాలా మంచిదండి. సో ఇది ఎంత మనకి వస్తే అంతలా అయిపోతుందన్నమాట. అంటే మనకు దొరకదు, అంత రేర్గా ఉంటుందన్నమాట ఇది. సో ఇలా కలిపేసుకున్నాక అందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. సో వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి అటు ఇటు తిప్పేసుకుని అందులోకి ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ, సో అవి మిక్సీ పట్టిన పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసేసుకొని దాన్ని అలా 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 తిప్పేసి అందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించేసుకోండి. సో చాలా ఈజీ రెసిపీ అండి, కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇలా చేసాం కదా, దీన్ని మూత పెట్టేసుకుని 2 మినిట్స్ తర్వాత అందులో గరం మసాలా వేయండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. సో అలా అది కూడా వేసేసుకున్నాక మళ్ళీ అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మళ్ళీ దాన్ని ఒక 2 to 5 మినిట్స్ వరకు ఉడికించేసుకున్నామనుకో, మనకి సేర్మేను మామిడికాయ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీ పుల్లగా ఉండే మామిడికాయ సేర్మేన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.